Good morning, students. This is Sri Lakshmi, lecturer in chemistry. Okay. In degree, each year can have 2 semesters. Okay. Okay. Degree lo 2 semesters anevi prati year untayi. Okay. The first semester syllabus is this. This semester title is Inorganic Chemistry and Physical Chemistry. Okay, inorganic and physical chemistries. Okay, inorganic lo manaki ee rendu units kuda manaki inorganic lo veltayi. Okay, P block elements, next D block elements, F block elements, bonding in metals. Okay, మన inorganic chemistry నుంచి మనకు ఉన్న టాపిక్స్ ఇవి ఫస్ట్ సెమ్ లో. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మనకి ఈ రిమైనింగ్ 3 యూనిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మొత్తం మనకి సిలబస్ లో 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో 2 యూనిట్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, నెక్స్ట్ రిమైనింగ్ 3 యూనిట్స్ మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ థియరీ పేపర్ వచ్చి మొత్తం 75 మార్క్స్ కి ఉంటుంది. ఓకే, ద టోటల్ మాక్సిమం మార్క్స్ ఇస్ 75. ఈ 75 మార్క్స్ ఎలా డివైడ్ చేస్తారంటే 5 ఎస్ఐస్ 50 మార్క్స్. ఓకే, ప్రతి ఎస్ఐ మనకి ఈచ్ యూనిట్ నుంచి 1 ఎస్ఐ అనేది మనం రాయాలి. ఓకే, అంటే ఆప్షనల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ఎస్ఐ మనం గ్యారంటీగా దీంట్లో రాయాల్సి ఉంటుంది. అవి 5 × 10 మార్క్స్ 50 మార్క్స్. నెక్స్ట్ మనకి షార్ట్స్ వచ్చి 8 షార్ట్స్ అనేవి ఇస్తారు. ఓకే, ఫస్ట్ ఈచ్ యూనిట్ నుంచి ఒక షార్ట్ అనేది గ్యారంటీగా ఉంటుంది. రిమైనింగ్ 3 షార్ట్స్ మనకి ఏదైతే కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉన్నాయో ఏ యూనిట్స్ అయితే దాంట్లో నుంచి రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ 8 క్వశ్చన్స్లో మనం ఓన్లీ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. షార్ట్కి 5 మార్క్స్. ఓకే, 5 × 5 టోటల్లీ 25 మార్క్స్ అండి. ఓకే, మొత్తం మనకి థియరీ పేపర్ వచ్చి 75 మార్క్స్కి థియరీ పేపర్ అనేది డిజైన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ 25 మార్క్స్ మనకి ఇంటర్నల్ ఎగ్జామ్. ఓకే, ఇవి ఇంటర్నల్ మార్క్స్. ఈ 75 మార్క్స్ వచ్చి థియరీ పేపర్ నుంచి మనకి 75 మార్క్స్. నెక్స్ట్ రిమైనింగ్ 25 మార్క్స్ ఇంటర్నల్స్. ఇంటర్నల్స్ మార్క్స్ ఎలా కన్సిడర్ చేస్తారు అంటే మనకి ఈచ్ సెమ్కి 2 మిడ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకే, ఈచ్ సెమ్కి మనకి 2 మిడ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకే, లైక్ యూనిట్ ఎగ్జామ్స్. దాని నుంచి మనకి ఈ 25 మార్క్స్ యావరేజ్ చేసి, దట్ మీన్ ఆ మిడ్ ఎగ్జామ్స్కి వచ్చిన మార్క్స్ని యావరేజ్ చేసి మీకు ఈ 25 మార్క్స్కి ఆ మార్క్స్ని కన్సిడర్ చేసి ఇంటర్నల్ మార్క్స్ కింద వేస్తారు. ఓకే, నెక్స్ట్ 50 మార్క్స్. ఈ 50 మార్క్స్ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్. ఓకే, ప్రాక్టికల్ ఎగ్జామ్ నుంచి మనకి 50 మార్క్స్ అనేవి వస్తాయి. టోటల్గా మనకి 150 మార్క్స్కి పేపర్ అనేది అవుతుంది. ఓకే, మనకి టోటల్ కెమిస్ట్రీ పేపర్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, పేపర్ అండ్ గ్రూప్. ఓకే, 150 మార్క్స్ మనకి పేపర్ అనేది డిజైన్ చేస్తారు. దాంట్లో 75 మార్క్స్ మనకున్న సిలబస్ నుంచి, దట్ మీన్ థియరీ పేపర్ నుంచి 75 మార్క్స్ మీరు రాయాల్సి ఉంటుంది మెయిన్ ఎగ్జామ్. నెక్స్ట్ 25 మార్క్స్ వచ్చి మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్. ఓకే, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎలా చేస్తారు? మిడ్ ఎగ్జామ్ని యావరేజ్ చేసి ఈ 25 మార్క్స్ మనకి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ప్రాక్టికల్స్లో మనం 50 మార్క్స్ అనేవి 50 మార్క్స్ని కన్సిడర్ చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్గా మనకి 150 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది ఈచ్ సెమ్లో. ఓకే, నెక్స్ట్ మనకి జనరల్గా మెయిన్గా కెమిస్ట్రీ అనేది 4 కేటగిరీస్గా ఉంటుందనేసి మనం ఆల్రెడీ చదువుకుంటూ వచ్చాం. ఓకే, ఫస్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్, నెక్స్ట్ ఫిజికల్, నెక్స్ట్ జనరల్ కెమిస్ట్రీ. ఓకే, మెయిన్గా మనం ఈ కాన్సెప్ట్స్ చదువుతూ ఉంటాం కెమిస్ట్రీలో. ఓకే, ఇంకా మనకి అనలిటికల్ కెమిస్ట్రీ ఇంకా చాలా ఉంటాయి. మెయిన్గా మనం చూసేది ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ అండ్ జనరల్. ఓకే, ఆర్గానిక్ అంటే
మెయిన్గా కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం చదువుతాం. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టడీ చేసినప్పుడు మనకు గ్యారెంటీగా కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ కార్బన్తో పాటు ఇంకా హైడ్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అవి కూడా ఉంటాయి ఆర్గానిక్ కెమిస్ట్రీలో. మెయిన్ కార్బన్ ఐటమ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇది మొత్తం కూడా మనకి ఓన్లీ పీరియాడిక్ టేబుల్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా మనకి పీరియాడిక్ టేబుల్ మీద బేస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ అనేటప్పటికి దీంట్లో ఫిజికల్ పార్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దట్ మీన్ డయాగ్రామ్ ఇచ్చి కింద మ్యాటర్ రాయడం, దాని ద్వారా ఎక్స్పెరిమెంటల్. ఓకే, నెక్స్ట్ డెరివేషన్ పార్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో వస్తాయి. థియరీ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ జనరల్ కెమిస్ట్రీ కూడా మొత్తం థియరీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మెయిన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మనకి మెయిన్గా ఫస్ట్ తెలుసుకోవాల్సింది పీరియాడిక్ టేబుల్ గురించి. వి నో దిస్ పీరియాడిక్ టేబుల్. ఓకే, మనకి పీరియాడిక్ టేబుల్ ఎన్ని గ్రూప్స్, ఎన్ని బ్లాక్స్ ఉంటాయి? In periodic table 4 blocks are present. Okay, first one S, next block P block elements, next D block elements. Okay, S block elements, P block elements, next D block elements, and then F block elements is present at the bottom of periodic table. Okay, next పీరియాడిక్ టేబుల్ లో మనకి 4 బ్లాక్స్ అనేవి ప్రెజెంట్ అయ్యింది. S, P, D and F all are small letters. Okay, we know S block elements have 2 groups. S block elements have 2 groups only, and P block elements we have 6 groups are present. 6, 1, 2, 3, 4, 5, 6. Okay, మనకి S block elements లో only 2 groups are present, and P block elements we have 6 groups are present in P block elements, and then D block elements 10 groups are present. Okay, D block elements లో మనకి 10 groups అనేవి ఉంటాయి, and then F block elements లో 14 groups అనేవి ఉంటాయి. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Okay, మనకి F block elements లో 14 groups అనేవి present ఉంటాయి. That meaning ఏంటి? In S block we have 2 groups are present. That means in S block the maximum electrons filled in S block is only 2. Okay, that means the maximum electrons filled in S block is 2. 2 electrons are filled. So we can write 1s2, 2s2 and so on, 3s2, 4s2. That means only ns2. The general electronic configuration of S block elements is
only in S block elements only 2 groups are present. Okay, so the general electronic configuration of S block elements is NS2, and then P block elements 6 groups are present. That means the maximum electrons filled in P block element is 6. Okay, so the general electronic configuration of P block elements is ns2 np6. Okay, first S block element fill అయిన తర్వాత మనకి P block లో ఎలిమెంట్స్ అనేవి fill అవడం జరుగుతుంది. So the general electronic configuration of P block element is ns2 np6, and then D block element, okay, it is arranged in between S and P block elements. Okay, in D block elements we have 10 groups are present. That means 10 groups are present. That means in D block elements the maximum number of electrons is 10. మనకి ఎన్ని ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయ్యే ఛాన్సెస్ D block elements లో ఉంటాయి. సో ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ D block elements అని ఎలా రాసుకోవచ్చు అంటే ns 1 or 2. కొన్ని కేసెస్ లో ns మనం 1 అని కూడా కన్సిడర్ చేస్తాం. ఓకే, అది ఏ కండిషన్స్ లో అనేది మనం నెక్స్ట్ D block elements ని మనం స్టడీ చేసినప్పుడు చూస్తాం. ఓకే, the general electronic configuration of D block elements is 1s 1 or 2 n minus 1 into D. Okay, n minus 1 into D 1 to 10. Okay, this is the general electronic configuration of D block elements. Here n minus 1 is called penultimate shell. Okay, n minus 1 shell is called penultimate shell. Next, in F block elements we have 14 groups are present. In F block elements 14 groups are present. That means the maximum number of electrons filled in F block is 14. So the general electronic configuration of F block elements is, we can write ns2 n minus 1 into D n minus 1 into D 0 or 1, okay, into n minus 2 into F 1 to 14. Okay, this is the general electronic configuration of F block elements. ns2 n minus 1 into D 0 or 1. కొన్ని కేసులో మనం D అనేది 0 కింద తీసుకుంటాం, కొన్ని కేసెస్లో n minus 1 into D అనేది 1 కింద కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఓన్లీ సమ్ కండిషన్స్ ఇవి కూడా మనం F block elements లో స్టడీ చేస్తాం. అది ఏ కండిషన్ లో మనకి n minus 1 into D అనేది 0 కింద తీసుకుంటాం, ఏ కండిషన్ లో మనం n minus 1 into D అనేది 1 కింద తీసుకుంటాము అనేది మనం ఈ F block elements స్టడీ చేసినప్పుడు మనం ఇది క్లియర్ గా మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ n minus 2 into F 1 to 14. Here 14 electrons are filled. Okay, here 14 groups are present. So we have to chance for 14 electrons are filled in this F block elements. So we can write n minus 2 into F 1 to 14. Here n minus 1 అనేది మనం penultimate shell అంటాం. Okay, here n minus 1 is called penultimate shell and n minus 2 shell is called anti-penultimate shell. Okay, next we know in periodic table totally 18 groups are present. Okay, number of groups are 18. Groups అనేవి మనకి 18 ఉంటాయి. ఓకే, దీంట్లో మనకి 2 groups are present S లో. నెక్స్ట్ P block elements లో 6 groups are present. In D block elements 10 groups are present. That means totally 18 groups are present. Okay, groups means columns.
Okay, totally 18 groups are present in periodic table. Okay, next periods. How many periods are present in periodic table? 7 periods are present in periodic table. Okay. సెవెన్ పీరియడ్స్ అనేవి ఉంటాయి మనకి. నెక్స్ట్ 18 గ్రూప్స్ అనేవి ఉంటాయి పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ మనకి ఇవి 8th గ్రూప్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ద లాస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ 8th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 0 గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ inert gas elements also. What is inert gas elements? Helium, neon, argon, krypton, xenon, radon. Sorry. Okay, helium, neon, argon, krypton, xenon, radon. These are called inert gas elements and 0 group elements at the same time. Next to 8th group elements also. Okay, next the general electronic configuration of inert gas elements is NH2 NP6. Okay, these are more stable. Okay, these elements are more stable. Why these elements are more stable? Because the valence shell is completely filled. Okay, here S లో 2 electrons fill అయ్యాయి. నెక్స్ట్ at the same time P లో మనకి 6 electrons అనేవి fill అయ్యాయి. Total 8 electrons అనేవి fill అయ్యాయి. That means shell is complete. Okay, maximum electrons in S block elements is 2. The maximum electrons in P block elements is 6. So totally fixed. Totally completed. So these elements are more stable. Okay, why? Because these elements have complete electronic configuration. Okay, completely filled electrons. Okay, దీన్ని ఈ గ్రూప్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకుని మనకి పీరియాడిక్ టేబుల్ లో అటామిక్ నెంబర్ వైస్ మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి ఫిల్ చేయడం జరిగింది. ఓకే, ఓన్లీ బేస్డ్ ఆన్ దీస్ గ్రూప్ ఎలిమెంట్స్ we arrange all elements in periodic table. అది ఎలాగో చూద్దాం. Here helium having atomic number we know 2. Okay, next neon means 10. Next 18. Next 36. Okay, next 54. That means మనకి ఎలా వస్తున్నాయంటే ఇక్కడ హీలియం కి మనం 8 యాడ్ చేస్తే మనకి 10 అనేది వస్తుంది. దట్ ఈస్ ది నియాన్ అటామిక్ నెంబర్. నెక్స్ట్ ఈ 10 నెంబర్ కి అనదర్ 8 యాడ్ చేస్తే మనకి 18 వస్తుంది. దట్ ఈస్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ ఆర్గాన్. నెక్స్ట్ ఈ 18 కి అనదర్ 18 యాడ్ చేస్తే మనకి 36 అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ క్రిప్టాన్. నెక్స్ట్ దీనికి 18 యాడ్ చేస్తే 54 వస్తుంది. దట్ ఈస్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ xenon. Next we can add 32. Okay, 6 8 86. 86 is the atomic number of radon. Okay, that means we can add 8 8 18 18 and 32. Okay, based on these numbers we can find out the all atomic numbers in whole periodic table. Okay, based on these numbers we can find out the atomic number in periodic table. Any atomic number in periodic table. Okay, next ఈ O group elements ని బేస్ చేసుకుని, that means inert gas configuration బేస్ చేసుకుని మనకి atomic numbers wise ఓకే ఎలిమెంట్స్ అనేవి ఫిల్ చేయడం జరిగింది. అది ఎలాగో చూడండి. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ హైడ్రోజన్, okay, hydrogen, lithium, beryllium, hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium, francium. Okay,
The next group elements is beryllium, magnesium, calcium, strontium, barium, radium. Okay, these first group elements are called alkali metals, and then next group, second group elements are called alkaline earth metals. Okay, వీటికి పాజిటివ్ చార్జ్ వస్తుందో నెగిటివ్ చార్జ్ వస్తుందో ఎలా డిసైడ్ చేస్తారంటే హియర్ I can take any one element. Here I can take sodium metal. The atomic number of sodium is 11. Okay, so you can write the here we know general electronic configuration. That means first we can write 1s2, 2s2, 2p6, 3s2, 3p6. Okay, 4s2, 3d10, 4p6. Next 5s2, 4d10, 5p6. 6s2, 4f40, and so on. Okay, this is the general electronic configuration. Okay, next we know sodium atomic number is 11. The electronic configuration is 1s2, then 2s2, 2p6. Here 10 is completed. The remaining one is 3s1. Okay, totally 11 electrons are filled. Okay, the general electronic configuration is ns2 np6. Okay, here n is equal to 2. Okay, ns2 np6. ఇక్కడ మనకి జనరల్ ఎలక్ట్రాన్ ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చింది. రిమైనింగ్ మనకి one excess of electron is present here. So these sodium metal always try to lose one electron. Okay, these sodium metal always try to lose this one electron. Why lose this electron? Okay, if this metal lose this electron, then this element have inert gas configuration. That means 2s2, 2p6. So it is more stable. Completely filled together. So it is more stable. So it loses the. It always try to lose this one electron. Loss means positive charge. Okay. లాస్ అవుతుందంటే దాన్ని మనం పాజిటివ్ ఛార్జ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఒక ఎలిమెంట్కి పాజిటివ్ ఛార్జ్ ఉన్నది అంటే దట్ ఈస్ క్యాటయాన్. ఓకే, ఎలిమెంట్ కెన్ హ్యావ్ నెగటివ్ ఛార్జ్, then that element is called anion. Here positive charge is present. Why positive charge is present? Sodium can have atomic number 11. The electronic configuration is this. Okay, if this metal lost this electron, if this metal lost this electron, then this having inert gas configuration. Okay, 1s2, 2s2, 2p6. That means it is very stable. Okay, stability అనేది ఎక్కువగా అవుతుంది. So it always try to lose this electron. Loss means positive. This is indicated with positive charge. Okay, any element can have positive charge. That element is called cation. Okay, that ion is called cation. If any ion or element can have negative charge, then that ion is called anion. Okay, for example, these alkali metals, first group elements are called alkali metals. Hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium, francium. Okay, these elements are called alkali metals. So these all elements, okay, these all elements can always try to lose one electron to attain the inert gas configuration. Okay, the stability is maximum. So it always, these elements always try to lose one electron. So ఇవన్నీ కూడా మనకి cations కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, Li+
sodium plus, potassium plus, rubidium plus, cesium plus, francium plus. Okay, next. Then these second group elements are called alkaline earth elements. Okay, here I can take magnesium. Magnesium atomic number is second next of 12. Okay, 12 means electronic configuration is 1s2, 2s2, 2p6, 3s2. If this element lost 2 electrons, okay, if this element lost these 2 electrons, then it get inert gas configuration. Okay, these 2 electrons lost aithe, then this magnesium get inert gas configuration, that is completely filled. So it is more stable. So always try to lose these 2 electrons. Okay, always try to lose these 2 electrons. Then it get stability. Okay, so magnesium is ethane, magnesium plus 2. Loss means plus charge. Here 2 electrons are lost, so plus 2 charge. Okay, next. That means all these second group elements can have plus 2 charge. Okay, అన్ని ఎలిమెంట్స్ కి కూడా మనకి సేమ్ ప్లస్ 2 చార్జ్ అనేది ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ కి these elements carries plus 1 charge, and then this second group elements can carries plus 2 charge. Remind this seventh group elements. Okay, seventh group elements ఏంటి? Fluorine, chlorine, bromine, iodine. Last one is astatine. Okay, 80. Next, here the atomic number of chlorine. Here I can take chlorine. Okay, chlorine means the atomic number of chlorine is 17. Okay, atomic number of chlorine is 17. The general atomic configuration is 1s2, 2s2, 2p6. 10 is complete. Then 3s2, 3p5, 10, 15, 16, 17. Okay, this is the electronic configuration of chlorine atom. Okay, here the valency shell is this 3s2, 3p5, 3s2, 3p5. Okay, this is the valency shell, valency orbital. Okay, this having 1 electron vacancy. Okay, this have 1 electron vacancy. That means 2 are completed in s block elements, and then p block element 3 orbitals are present. 1, 2, 3, and then 5 kada 1, 4, 5. Okay, that means here 1 vacancy orbital is present. That means if this chlorine atom can gain 1 electron, okay, here only 1 electron is vacancy. That means if this chlorine atom can pick up or gain 1 electron, then it gains inert gas configuration NS2 NP6. Here 3s2 3p6 is present. ఒకవేళ మనకి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే then the valency electrons is 3s2 3p6. That means this having inert gas configuration, more stability. If any element can have inert gas configuration, then that element is stable. Okay, so this chlorine atom always try to attain 1 electron. Always try to gain 1 electron. Gain 1 electron means negative charge. So Cl here how many electrons are gained? 1. So Cl minus only. Okay, so that means these are group elements. Seventh group elements can have minus charge. Okay, these seventh group elements can have minus charge. Why seventh group elements can have minus
That means in valency shell, one electron vacancy is here. Okay, one electron vacancy is present. So these particular atoms can gain one electron, then it attain to, okay, then it is equal to the inert gas configuration. That means 3s2 3p6. So stability is high. It attain to more stable. It attain to stability. Okay, this is the concept of the periodic table. Okay, next one. Same concept is present in all. Okay.